వారికి ఇది షాకింగ్ న్యూస్. ఎవరెస్ట్ MDH మసాలాలను సింగపూర్, హాంకాంగ్ బ్యాన్ చేశాయి. ఎవరెస్ట్లో ఫిష్ కర్రీ మసాలాతో పాటు MDH సాంబార్, మద్రాస్ కర్రీ పౌడర్, మిక్స్డ్ మసాలాలను ఈ రెండు దేశాలు బ్యాన్ చేశాయి. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో ఇథిలిన్ ఆక్సైడ్ పరిమితికి మించి ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇథిలిన్ ఆక్సైడ్ క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉందని హాంకాంగ్ ఫుడ్ ఏజెన్సీ నిర్ధారించింది. పురుగులను నివారించేందుకు ఇథిలిన్ ఆక్సైడ్ వినియోగిస్తారు. ఎవరెస్ట్కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్, హాంకాంగ్ ఈ రెండు బ్రాండ్లను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించింది. మీరు వినేది నిజమే. మీకు ఎవరెస్ట్ MDH మసాలాలంటే బాగా ఇష్టమా? మీ ఫుడ్లో వీటిని తెగ వాడేస్తున్నారా? మహేష్ బాబు చెప్పాడు పర్వాలేదని, బిందాస్గా కూడా ఉన్నారు కదా. కానీ తస్మాత్ జాగ్రత్త, వీటిని ఈ రెండు దేశాల్లో బ్యాన్ చేశారు. ఎందుకో తెలుసుకుందాం. భారతదేశంలో పాపులర్ మసాలా ప్రొడక్ట్ ఎవరెస్ట్ కొన్నేళ్ళుగా చాలామంది దీన్ని వాడుతున్నారు. దీని తర్వాత MDH మసాలాలు కూడా అంతే పాపులర్ అయ్యాయి. మహేష్ బాబు లాంటి యాక్టర్లు కూడా ఎవరెస్ట్కు యాడ్స్ చేస్తున్నారు. ఈ మసాలాలు దాదాపు అన్ని దేశాల్లోనూ లభ్యమవుతున్నాయి. భారతీయులే కాదు, చాలామంది విదేశీయులు కూడా వీటిని వాడుతున్నారు. ప్రముఖ చెఫ్లు సైతం ఎవరెస్ట్ MDH మసాలాలను రికమెండ్ చేస్తున్నారు. అంతలా పాతుకుపోయాయి ఈ రెండు బ్రాండ్స్. అయితే తాజాగా ఈ రెండు బ్రాండ్స్లో కొన్ని మసాలాలను కొన్ని దేశాలు బ్యాన్ చేశాయి. సింగపూర్, హాంకాంగ్లు ఇప్పుడు ఎవరెస్ట్ MDH మసాలాలకు నో చెప్తున్నాయి. అవి తమ దేశంలో తినడానికి, అమ్మడానికి వీల్లేదంటూ చెప్తున్నాయి. అయితే అందులో అన్ని మసాలాలను బ్యాన్ చేయలేదు. కేవలం ఎవరెస్ట్లో ఫిష్ కర్రీ మసాలా, MDHలో సాంబార్, మద్రాస్ కర్రీ పౌడర్, మిక్స్ మసాలాలు మాత్రమే ఈ రెండు దేశాలు బ్యాన్ చేశాయి. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో ఇథిలిన్ ఆక్సైడ్ పరిమితికి మించి ఉంటుందంటూ సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ, అట్లాగే ఇక MDH మసాలాలో క్యాన్సర్ కారకాలున్నాయని హాంకాంగ్ ఫుడ్ ఏజెన్సీ చెప్తుంది. ఇథిలిన్ ఆక్సైడ్ గ్రూప్ 1 కార్సినోజెస్గా వర్గీకరించారు. ఇది క్యాన్సర్ కారకమని వివరిస్తున్నారు. పురుగులను నివారించేందుకు ఇథిలిన్ ఆక్సైడ్ను ఉపయోగిస్తారు సాధారణంగా. దీంతో వెంటనే ఈ 4 ఉత్పత్తులను ఆపేయాలంటూ సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆదేశించాయి. దాంతోపాటు వీటిని రీకాల్ చేయాలంటూ కూడా చెప్తున్నాయి. పురుగులను నివారించేందుకు వినియోగించే ప్రోడక్ట్ను ఆహార పదార్థాల్లో వినియోగించడం నేరం అంటోంది సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ. దీనికి శిక్ష కూడా ఉంటుందని తెలిపింది. $50,000 జరిమానా లేదంటే 6 నెలల జైలు శిక్ష వేయొచ్చని తెలిపింది. దీని మీద CFS పరిశోధనలు కూడా చేస్తోందని, అవి పూర్తయితే చర్యలు తప్పవంటోంది సింగపూర్. అయితే సింగపూర్ ఆహార నిబంధనల ప్రకారం ఇథిలిన్ ఆక్సైడ్ను సుగంధ ద్రవ్యాల స్టెరిలైజేషన్లో ఉపయోగించవచ్చు, కానీ అది కూడా పరిమిత మోతాదులోనే. ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల తక్షణ ప్రమాదమైతే లేనప్పటికీ దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ అంటుంది. వీలైనంత వరకు ఇలాంటి వాటిని వాడకపోవడమే మంచిదని సూచిస్తోంది సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ. రైట్, ఇది మొత్తం మీద MDH అలాగే ఎవరెస్ట్ మసాలాలకు సంబంధించి ఒక సంచలన విషయాలైతే బయటకు వచ్చాయి. మహేష్ బాబు ప్రస్తుతం వీటికి బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నారు. కానీ సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఈ రెండింటిని బ్యాన్ చేశాయి. ఫిష్ కర్రీ మసాలా, మద్రాస్ కర్రీ పౌడర్, మిక్స్డ్ మసాలాలను ఈ రెండు దేశాలు బ్యాన్ చేశాయి. దీంట్లో ఇథిలిన్ ఆక్సైడ్ పరిమితికి మించి ఉండడమే కారణంగా చెప్తున్నాయి. అది క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉందని ఈ రెండు దేశాలు వాదిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ రెండు బ్రాండ్లను అయితే ప్రస్తుతానికి సింగపూర్, హాంకాంగ్ బ్యాన్ చేసింది. మరి మీరు కూడా తస్మాత్ జాగ్రత్త.